హాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈరోజు సొరకాయ కర్రీ చేసుకుందామండి. కర్రీ కోసం ఫస్ట్ పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఇది పేస్ట్ సిద్ధం చేసుకుందాం. ఫస్ట్ పేస్ట్ సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టి కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఫస్ట్ జీలకర్ర నూనెలో అయితే స్మెల్ బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది, డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. తర్వాత మనం పేస్ట్ సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కొంచెం నూనెలో ఫ్రై చేస్తే పచ్చి వాసన పోతుంది. తర్వాత పసుపు వేసుకొని ఇప్పుడు సొరకాయ ముక్కలన్నీ వేసుకుందామండి. సొరకాయ ముక్కలన్నీ వేసినాక మంచిగా కలుపుకొని మొత్తం పచ్చిమిర్చి పేస్ట్ అంతా కలిసేటట్టు కలుపుకుంటే 5 minutesలో మగ్గిపోతుందండి. కర్రీ తొందరగా ఉడికిపోతుంది, దేశవాళీ కాబట్టి టైం పట్టదు. ఈ కర్రీకి టేస్ట్ కూడా బాగుంటుంది. 5 minutes అయిన తర్వాత కొత్తిమీర వేసుకుందామండి. లాస్ట్లో ఉడికిపోయింది చూడండి తొందరగా. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని అంతే అండి, అయిపోయింది సొరకాయ కర్రీ. ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ రెడీ అయిందని మీరు కూడా ట్రై చేయండి. దేశవాళీ అయితే బాగా టేస్ట్ ఉంటాయండి.